ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. 2 రోజుల పాటు సాగిన పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. క్రీడలు, ఎరువులు, వాణిజ్యంపై రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధినేత్రి వర్క్షాప్ నిర్వహిస్తున్నామన్నారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహిళలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధినేత్రి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మహిళా నేతల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తామని, త్వరలో అధినేత్రి వర్క్షాప్ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారని మహేష్ కుమార్ వెల్లడించారు. భద్రాచలం ఈవో రమాదేవ్పై జరిగిన దాడి ఘటనపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈవోలపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. దేవాలయ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కొండా సురేఖ కోరారు. దేశంలో కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతుంది. కార్మికులపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమ్మె నిర్వహించారు. కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం ముద్రకమం, సాయంత్రం జ్వాలామాలిని రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక రేపటితో శాకంబరి ఉత్సవాలు ముగుస్తున్నట్టుగా ఆలయ అర్చకులు వెల్లడించారు. వైసీపీ నేత నల్లపరెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. మహిళలను కించపరచడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం హేయమన్నారు. ప్రశాంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పురంధరేశ్వరి. విశాఖలోని సింహాచలంలో గిరి ప్రదక్షిణ వైభవంగా కొనసాగుతుంది. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక గిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భారత ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేస్తుంది. మోడీకి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ అవార్డ్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ పురస్కారాన్ని అందించారు. రష్యా అధినేత పుతిన్ తీరుపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ తీరు పట్ల సంతోషంగా లేరన్నారు డొనాల్డ్ ట్రంప్. కాల్పుల విరమణ ముందుకు సాగకపోవడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లుగా ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మైనార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే లక్ష్యంగా మైనార్టీ నేతలు సమీక్షించినట్లుగా తెలిపారు. గుజరాత్లో వంతెన కూలిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పద్రా వద్ద మహీష్ సాగర్ నదిపై గంభీర వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో బ్రిడ్జిపై ఉన్న 4 వాహనాలు నీటిలో పట్టడంతో 10 మంది మృతి చెందారు. దేశంలో విమానాలు కుప్పకూలిన ఘటనలు కలకలం రేపుతుంది. తాజాగా రాజస్థాన్లో ఎయిర్ ఫోర్స్కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కూలిపోయింది. చూర్ జిల్లా రతన్ఘర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. జోరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇక ఇన్ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1.26 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో శ్రీశైలానికి నీటి విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 2 విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 8 జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక భారీ వర్షాలకు హిమాచల్లో 200కు పైగా రోడ్లను మూసేశారు. భారీ వరదల కారణంగా 128 మంది గల్లంతు కాగా 150 మందికి పైగా గాయాలైనట్లుగా అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఏపీలో 28 జిల్లాలకు, తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.